వెల్కమ్ టు ఏది ఇది మైక్ ఏది ఈ మైక్ ప్రాబ్లం ఇది. ఈ మైక్ ప్రాబ్లం అయితే మనకి అసలు మైకే లేదు. ఇది ఒక బ్యాండ్ వాళ్ళది ఇది. అయితే మనకి దీంట్లో కిట్ వేయమని చెప్పారు. ఈ కిట్ అయితే మనం వేయాలి. ఇది చాలా చేద్దామని ఇంట్రెస్ట్ తో చేశాను. ఎందుకంటే ఇప్పుడు మైక్స్ ఉంటాయి సుమారు చీప్ అండ్ బెస్ట్లో 400 కూడా దొరికేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే 400 కూడా దొరికేస్తున్నాయి. అలా మీరు ఏమైనా మళ్ళీ మైక్రోఫోన్ పాడైపోతే బాగు చేయించుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీరు బాగు చేసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బాగు చేసుకుంటే ఉండదు, సేమ్ ఇదే ఉంటుంది. ఇది దీనిది కాదు, అసలు దీన్ని తీసుకురాదు కానీ వాళ్ళు ఇదే ఆప్షన్. ఎందుకంటే ఇది బ్యాండ్ వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరుతారు కదా, వాళ్ళ దగ్గర పెడతారంట. ఇది క్లారినెట్ వాళ్ళ దగ్గర పెట్టేదంట. ఆల్రెడీ నేను కొన్ని సజెషన్ ఇచ్చాను, మంచి చేసుకోండి క్లారినెట్ అంటున్నారు. అంటే మనం పెట్టేది గొట్టాల మీద బాక్సుల మీద కాదు, మనకి అది సరిపోద్ది. తక్కువలో ఉన్నది వేసి అంటే మనకి లోకల్ మార్కెట్లో ఇదైతే దొరికింది. ఇది అరౌండ్ 70 రూపాయలు దొరికింది. 70 రూపాయలు నేను నా అన్నిటి మీద వేసాను. 70-80 ఎంతో ఉంది. ఇదైతే దొరికింది నాకు. దీనికి వేసి చూద్దాము. అయితే దీంట్లో మనకి మ్యాక్సిమం వచ్చేసి 1000 రూపాయల వరకు అయితే ఈ కిట్లు ఉంటాయి మంచివి. 270 అయితే జాపనీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఆయన వద్దన్నాడు, ఆయనే తెచ్చుకోమన్నాను. నేను కొన్ని చెప్పాను ఆయనకి, వాటితో పాటు తెచ్చుకోమన్నాను. తెచ్చాడు. అమౌంట్ కూడా మరి ఆయన ఇచ్చాడు. నేను అనుకుంటున్నాను 70 రూపాయలు 80 రూపాయలు సంథింగ్ అంత ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు దీనికి వేసి చూద్దాం ఆడియో ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది కొద్దిగా మీకు ఈ మైక్రోఫోన్ రీప్లేస్ చేయడానికి కూడా కాదులే కానీ అట్లా వాడుకోవచ్చు, కిట్లు వేసుకుని వాడుకోవచ్చు అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సరే, ఈ ముందు కిట్ కనెక్షన్ చేసి చూపిస్తాను మీకు. ముందు కిట్ ఎలా ఉందో కూడా చూద్దరు కానీ మీరు. ఇదిగోండి కిట్ అయితే ఇది చూడండి. ఇది అంతా అనవసరం లేదు మనకి, అంతా ఎందుకు మీకు చెప్పడం కూడా అనవసరం. అయితే మీకు కిట్టే చూపించేస్తాను. ఇది మనం తెచ్చిన కిట్. ఏం వేయట్లేదండి, ఏదో ఒకటి టైంకి పని జరుగుతుంది కదా, చూసుకోవాలి మనం. సరే, దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ టైప్ రెండు కనెక్ట్ చేసి మనం ఆన్ చేసి డైరెక్ట్గా చూపించేస్తాను. అయితే ఇప్పుడు కనెక్షన్ ఇస్తాను మీకు. అన్ని ఫోన్లు అన్నీ ఒక చోట పెట్టేశాను. కొద్దిగా వీడియో తీసేస్తాను. ఏమో కూడా బాగుంది. ఇంటి నుంచి వచ్చిన వైర్లు లాగేద్దాం. షోల్డరింగ్ రాడ్. ఎప్పుడే సరే మనం షోల్డరింగ్ చేసేటప్పుడు పేస్ట్ మాత్రం కంపల్సరీ. పేస్ట్లో ముంచండి, షోల్డరింగ్ రాడ్ తెచ్చేయండి. లెడ్గా మాత్రం కంపల్సరీ లెడ్ అంటించాలన్నా సరే మ్యాక్సిమం లెడ్లో కూడా కొంచెం ఉంటుంది పేస్ట్ ఫ్లెక్స్ అనేది. మనం కూడా ఎక్స్ట్రా పెట్టుకోవడం మంచిది. తర్వాత ముందు వీటిని షోల్డరింగ్ చేసుకుని మీరు క్లారిటీగా చూపించాలి. ఓకే, ఫోకస్. కెమెరా చూడాలా, దీని చూడాలా అర్థం కావట్లేదు. సరే, ముందు షోల్డరింగ్ చేసేద్దాం. పాజిటివ్కి పాజిటివ్, రెడ్ ఉన్నది పాజిటివ్. మొత్తం ఇప్పుడు నెగిటివ్. అదే కంప్లీట్. సింపుల్ కనెక్షన్ అయితే అయిపోయింది. దీంట్లో కూర్చోబెట్టేద్దాం. పని అయిపోయింది. ఓకే, మైక్రోఫోన్ ఇస్ రెడీ. ఇప్పుడు మనం టెస్టింగ్ కూడా చేయాలి కాబట్టి అదిగోండి ఆ యాంప్ మన టెస్టింగ్ క్యాంపు. గత వీడియోలో మీరు చూసుంటారు. అది మన టెస్టింగ్ క్యాంపు. ఆ యాంప్కి ఇక్కడ మనం తయారు చేసిన మైక్రోఫోన్ సేమ్ ఇదే కిట్టు కాదు, కానీ కస్టమర్ తెస్తే దీన్ని రీప్లేస్ చేశాను నేను. కస్టమర్ ఇది ఈ మధ్య తీసేద్దాం. తీసి ఇప్పుడు మనం వేసింది కనెక్షన్ ఇచ్చేయడం. చేసాం కనెక్షన్. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేయాలి. అలాగే దీన్ని ఇక్కడ
వన్లో వచ్చేస్తా. ఓకే, యాంప్ అనేది కనెక్ట్ చేద్దాం. దీన్ని కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను. యాంప్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు టెస్టింగ్ చేసే టైము. ఇప్పుడు దీన్ని టెస్టింగ్. హలో చెక్ 1 2 3 మై టెస్టింగ్. హలో చెక్. హలో చెక్. హలో 1 2 3 మై టెస్టింగ్. ఓకే, ఇదైతే ఎక్సలెంట్. కట్టేద్దాం. చూసారు కదా ఎంత ఈజీగా అయితే అయిపోతుంది. మీరు దీనికోసం మళ్ళీ మీరు వేలు తగలేసి కొనుక్కునే కంటే ఈ కిట్లు కొనుక్కుంటాం బెటర్. ఈ కిట్లు చాలా ఉపయోగపడతాయి మీకు. ఈ మెలో 100 రూపీస్లో దొరికేస్తాయి, క్వాలిటీ కూడా ఉంటాయి. అయితే నేను లాస్ట్ టైం ఒకటైతే మార్చాను. అదైతే నాకు 390 రూపాయలు పడింది ఒకటే కిట్టు. నా రేట్ అయితే ఈ కిట్ ఏంటంటే కస్టమరు అది ఓల్డ్ది అయితేనేమో అది సెన్నైజర్ అది వీడియో తెలియకపోలేదండి. సెన్నైజర్ అది మైక్రోఫోను. అది కిట్టు ఫెయిల్ అయిపోయింది, కిట్టు పాడైపోయింది. వస్తుంది కానీ గిరిగిరిమైన సౌండ్ వచ్చి లోపల డయాఫ్రామ్ పాడైపోయింది. దానికైతే 390 రూపీస్ తీసుకొచ్చేసాను. ఎక్సలెంట్, అసలు వర్క్ అయితే చాలా ఉంది. జాపనీస్ దాన్ని ఇదిగోండి ఒకటి ఎక్స్ట్రా తెచ్చాను. రెండోది ఇది అలా ఉంటుందండి. ఇది అసలు భలే ఉంటుంది. ఆడియో చాలా నచ్చింది. ఇది కంపేర్ చేద్దాం. ఈ 90 రూపాయలది చెప్పాను కదా, ఇప్పుడు మనం కొన్నది దీనికి టెస్టింగ్ కంపారిజన్ వీడియో అయితే కంపల్సరీ చేయాలి. ఈ రెండింటిని రెండు క్వాలిటీ ఎలాగ ఉన్నాయంటే మనది వచ్చేసి మామూలు స్పీకర్స్ 8 ఇంచ్ స్పీకర్స్ మనకి టెస్టింగ్ అయ్యి ఆ యాంప్లిఫైర్కి అది మ్యాచ్ అవ్వదు. ఒక మంచి ప్రాపర్ సెటప్ చేసినప్పుడు నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. అప్పుడు అర్థమైపోతుంది. వేలు తగలేసి తీసుంటే ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీరు కంపల్సరీ చూసి తెలుసుకోండి. ఈ కిట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి, దొరుకుతాయి. మీరు వేలు తగలేసి కొనుక్కునే కంటే ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ కాదు, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థమవడం కూడా కాదు, ఏదైనా కానీ మీకు వీడియో అర్థమై ఉంటుంది మళ్ళీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ బాబాయ్. కొత్తగా వచ్చుంటే కొద్దిగా నా వంక కూడా చూడండి. ఉంటాం మరి బాబాయ్.